ఆప్కి అదాలత్లో ఛాంపియన్ బాక్సర్ మేరీ కోమ్ గారి మీద ఆరోపణ. ఈవిడికి స్వార్థం చాలా ఎక్కువ. మేరీ మేడం, ఆప్కి అదాలత్లో మీరు దాచిన ఆ కన్నీళ్ల గురించి నేను వివరంగా అడగాలనుకుంటున్నాను. విజయం సాధించిన తర్వాత, ఉచ్చ స్థాయికి వెళ్లిన తర్వాత మీరు మీ ఆయన్ని వదిలేశారని చెప్తున్నారు. నేనలా చేయలేదు. ఆయనే నన్ను మోసం చేశారు, వదిలేసి వెళ్ళిపోయారు. గత 2 ఏళ్లగా నేను దీని గురించి బయటెక్కడా చెప్పలేదు. అంటే ఆయనేమంటున్నారంటే, ఆయన సక్సెస్ఫుల్ కెరీర్ని వదిలేసి ఏ సక్సెస్ఫుల్ కెరియర్? అటువంటి సక్సెస్ఫుల్ కెరియరే లేదు. వీధుల్లో ఫుట్బాల్ ఆడుకుంటారు, మీరు కూడా అలా ఆడేవారు కదా. చెప్పండి, మీరందరూ సునీల్ ఛెత్రి అయిపోయారా? బైజన్ పుట్టి అయిపోయారా? నిజం చెప్పాలి అంటే పెళ్లి జరిగింది నా ఎర్నింగ్స్ ద్వారానే. అంతా జరిగింది. ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. ఆయన ఏమన్నారంటే, ఆయన ఇంటిని పిల్లల్ని చూసుకున్నారు, ఆయన జీవితాన్ని త్యాగం చేశారు, మీరేమో మెడల్స్ గెలుచుకుంటూ అలాంటిదేమీ వెళ్ళారు. లేదు. ఏం త్యాగం చేశారు? మా అమ్మున్నారు, తర్వాత హెల్ప్కి మా అమ్మాయిలున్నారు. అన్నీ వాళ్ళు చేస్తారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు నిద్రపోతూనే ఉంటారు. పనే లేని హోమ్ మినిస్టర్ ఈయనసలు ఎటువంటి మగాడు ఒక ఆడదాని సంపాదనలో కూర్చొని తింటున్నాడు? దీన్నేవనాలి? నాకది చాలా కష్టం అనిపించింది. నేను సంపాదించి అన్నిట్నీ ఇచ్చాను. నేను ఆయన మీద పెట్టుకున్న నమ్మకం, ట్రస్ట్, ఫేత్. ఆ తర్వాతే నాకు తెలిసింది నా అకౌంట్ ఖాళీ అయిపోయింది అని. అంటే మీరనేది, మీరు సంపాదించిందంతా మీ అకౌంట్లోంచి డబ్బు మొత్తం ఖాళీ చేసేశారంటున్నారు. అన్నిట్నీ ఖాళీ చేసేశారు. అన్ని సంవత్సరాల్లో నేను అకౌంట్ని చెక్ చేసిందే లేదు. నేనేమో నా భర్తే కదా, అన్నీ మన మంచికే చేస్తారని అనుకున్నాను. ఎలక్షన్, మణిపూర్లో ఎమ్మెల్యే అవ్వాలి, ఎమ్మెల్యేగా ఎలక్షన్లో నుంచోవాలి. ఆయన ఆరోపణ ఏంటంటే, మీరే ఆయన్ని ఎలక్షన్లో నుంచోపెట్టారట. అటువంటి నిజాయితీ లేని మనిషిగా ఉన్నాడు. అలిగేషన్. నేను పాలిటిక్స్, నాకేమో నిజంగానే నా లైఫ్లో నిజంగా చెప్పాలంటే నాకు పాలిటిక్స్ అస్సలు నచ్చదు. మీరు ఆయన్ని బీజేపీ లీడర్స్ దగ్గరికి తీసుకెళ్లారు, సీట్ ఇప్పించారు. నేనేమి ఆయన్ని తీసుకువెళ్లలేదు. ఆయనే నన్ను ఫోర్స్ చేశారు. ఆయన నన్ను ఫోర్స్ చేసి ఆ లీడర్ దగ్గరికి, అమిత్ షా దగ్గరికి, అమిత్ షా సార్ దగ్గరికి, ఆయన దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు, సీట్ అడుగు, నా భర్తకి బీజేపీలో ఒక సీట్ అడుగు. తర్వాత ఒక మినిస్టర్ ఉన్నారు, కిరణ్జీ మినిస్టర్ అనుకుంటాను, అమిత్ షా మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం. నన్నెక్కడికంతా తీసుకువెళ్లారో తెలుసా? నన్ను అన్ని చోట్లకి తీసుకువెళ్లారు, అందరి దగ్గరికి. సార్ అది డైరెక్ట్గానే నాతో చెప్పారు, మేరీ, మీరు నుంచుంటే నేను ఖచ్చితంగా సీట్ ఇస్తాను అని. అయితే అమిత్ షా గారు మిగతా వాళ్ళు ఏమన్నారంటే, మేరీ కోమ్ నిలబడితే మేము ఖచ్చితంగా సీట్ ఇస్తామని చెప్పారు. అవును, అమిత్ షా సార్ అది చెప్పలేదు. ఒక మినిస్టర్ ఉన్నారు, ఉపేంద్ర యాదవ్, ఆయన అనుకుంటాను. ఆయన నా ముందు చెప్పారు, ఆయన ముందు చెప్పారు, మీ భర్తకి నా వల్ల సీట్ ఇవ్వడం కుదరదు అని, అది వీలు కాదు అని చెప్పారు. టికెట్ దొరకకుండానే ఆయన ఎలక్షన్లో నిలబడ్డారా? అవును, నుంచున్నారు ఆయన. మరి ఆ ఎలక్షన్లో నుంచుంటే అది ఆయన ఇంట్రెస్ట్, అది నా ఇంట్రెస్ట్ కాదు. నా మీద ఇంకొక పెద్ద నింద కూడా మోపారు, నాకు అత్యాశ ఎక్కువని. ఆ టైంలో అదేమిటంటే, ఎలక్షన్లో నిలబడినప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చాయి? 5-6 కోట్లు నేనాయనకి ఇచ్చేశాను. నేనాయన అకౌంట్లో వేసేశాను. నా దగ్గర డబ్బు లేదు, డబ్బు ఖర్చు పెట్టొద్దు, ఇది నా శ్రమతో వచ్చిన డబ్బు. నేను ఆయన కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాను. నేనాయనకి ఆ డబ్బు కూడా ఇవ్వాలని అనుకోలేదు. బట్ నేను ఏం చేయగలను? ఇలాంటి భర్త దొరికారే, ఇంకా ఏం చేయగలను అని అలాగా నేను కళ్ళు మూసుకొని అలాగే వదిలేశాను. సపోర్ట్ చేశాను. తర్వాత ఏమైంది? డబ్బుని నీళ్లలాగా ఖర్చుపెట్టి గెలవలేదు. ప్రజలతో ప్రేమగా మాట్లాడి గెలవడం చేతకాదు. బాగా తాగుతారు, అటువంటి మనిషి.
పెగ్గు కొడతారు కదా, పెగ్గు కొట్టి తాగేటప్పుడు ఆ తర్వాతే కొంచెం నోరు విప్పుతారు. కొంచెం కూడా నవ్వనేదే రాదు. నా పేరు చెప్పి ఎంత అప్పు తీసుకున్నారు. ఒక గ్రూప్లో ఒక లేడీ దగ్గర తీసుకుంటారు, ఇంకో చోట ఇంకొకరి దగ్గర తీసుకుంటారు, ఇంకో చోట. ఓరి దేవుడా, నాకా విషయం తెలియగానే నాకు షివరింగ్ వచ్చింది. షివరింగ్. వాట్స్ గోయింగ్ ఆన్? అసలేం జరుగుతోంది? ఓరి దేవుడా, ఇంతకు మించి ఈ వ్యక్తితో నేనిక జీవించలేను. నేను నా జీవితాన్ని సాక్రిఫైస్ చేశాను. నా పిల్లల్ని అతను ఏమాత్రం చూసుకోలేదు. నేనొక తల్లిగా నా ప్రేమని నా పిల్లలకి పంచకుండా సంపాదించడానికి పరిగెత్తుతూనే ఉన్నాను. ఇలాగే నా లైఫ్లో సగాన్ని సాక్రిఫైస్ చేశాను. కాని వాడు ఇలా చేశాడు. ఇలా ఉంటే ఎలా వాడితో నా జీవితాన్ని నేను గడపగలను? మీరే చెప్పండి. మీకిది ఎప్పుడు తెలిసింది? 20 ఏళ్ల వరకు దీని గురించి ఏమీ తెలియలేదా? నాకు ఇది తెలిసినప్పుడే నాకు ఈ ఇంజురీ ఏర్పడింది. దేవుడు నాకు ఇంజురీ ఏర్పరిచిందే నాకీ విషయమంతా తెలియజేయడానికనే అనుకున్నాను. ఒకవేళ దిష్టి కూడా తగిలుండొచ్చు, నాకదంతా తెలియదు. కాని జరిగిందంతా మంచికేనని నాకనిపించింది. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మీ అకౌంట్లోంచి ఆయన డబ్బులు తీసుకుంటూ ఉన్నారు, మీకు అవును, తెలియలేదా? ఒకరోజేమో ఆయన హఠాత్తుగా, అంటే ఒక ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచారు. అప్పుడే ఏంట్రా 12 గంటలు మధ్యాహ్నానికి లేచే మనిషి సడన్గా ఇవాళ ఏంటి ఆశ్చర్యంగా అని ఆలోచించాను. ఏంటిలా చెప్పపెట్టకుండా పొద్దునే ఎక్కడికి వెళ్ళిపోయారు అని. నేను వెంటనే వెళ్ళి నా సెక్యూరిటీస్ని విషయమేమిటో అడిగాను. సెక్యూరిటీస్ని అడిగాను, సార్ ఎక్కడికి వెళ్ళారని. సారు అసుమన్తో వెళ్లారు అని చెప్పారు. ఆయన నా పిఏ. ఆయనతో కలిసి వెళ్లారు. ఎందుకు వెళ్లారని అడిగాను. మాకు తెలీదని చెప్పారు. వాళ్ళకేం తెలుసు. ఆ తర్వాత నేను వెంటనే ఫోన్ చేశాను. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అనొచ్చింది. ఆయన ఎప్పుడూ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టరు, కాని ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నేను మళ్ళీ ట్రై చేశాను. అప్పుడు స్విచ్ ఆఫ్లోనే ఉంది. నేను నా పిఏకి ఫోన్ చేశాను. మీరు ఎక్కడున్నారని అడిగాను. సార్తో ఉన్నారని చెప్పాడు. మీరెక్కడున్నారని అడిగాను. బ్యాంక్లో ఉన్నారని చెప్పారు. నేను మేనేజర్కి కాల్ చేసి ఎందుకని అడిగాను. తర్వాత నేను మేనేజర్కి ఫోన్ చేశాను. ఆయన చెప్పారు, సారొచ్చారు, 10 లక్షలు తీశారు అని. సరే, నేనేం చెప్పలేదు. నాకు అర్థమైపోయింది. అక్కడికి వెళ్ళి ఎంత విత్డ్రా చేశారో నాకు తెలిసిపోయింది. ఆ తర్వాత డబ్బు విత్డ్రా చేసిన తర్వాత బయటకొచ్చారనుకుంటాను. నా పిఏ చెప్పుంటారు, మేడం కాల్ చేశారు అని. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, అది ఏదైనా చెప్పుంటారు. అప్పుడు వెంటనే నాకు కాల్ చేశారు. అప్పుడు చేసి చెప్తున్నారు, మేమిప్పుడు బ్యాంక్లో ఉన్నాం. అకౌంట్, నా పాత అకౌంట్, అది నేను క్లోజ్ చేయడానికొచ్చాను. అది నేను క్లోజ్ చేసి అందులో ఏ బ్యాలెన్స్ ఉందో, ఆ అకౌంట్లో ఏం బ్యాలెన్స్ ఉందో అది తీసుకొనొస్తున్నానని చెప్పారు. అలా చెప్పి ఫోన్ చేసి ఈ విషయం నాతో చెప్పారు. ఆ అబద్ధం చెప్తున్నారని నాకు క్లియర్గా తెలిసింది కదా. బ్యాంక్ మేనేజర్ నా అకౌంట్ నుంచి 10 లక్షలు తీసిన విషయం నాకు చెప్పేశారు. ఈయనేమో నాతో అకౌంట్ క్లోజ్ చేశారని మీ చెప్తున్నారు. అకౌంట్లోంచి ఎంత తీశానని చెప్పారా? ఇంటికొచ్చిన తర్వాత ఇంటికొచ్చారు. వచ్చి 30,000 10 లక్షలు తీసుకుని మీ దగ్గర 30,000 అని చెప్పారు. అవును, అది ఆయన పాత అకౌంట్ నుంచి తీసేనని చెప్పారు. పాత అకౌంట్లో ఉన్న అకౌంట్ని క్లోజ్ చేసి ఆ బ్యాలెన్స్ని తీసేనని చెప్పారు. 30,000 నా పాత అకౌంట్ నుంచి తీశాను, ఇదిగో నువ్వు యూజ్ చేసుకొనిచ్చారు. నేనన్నాను, అలాగా? ఒకసారి కాదు, మళ్ళీ సేమ్ రిపీటెడ్లీ మళ్ళీ అదే చేశారు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను. అప్పటినుంచి నేను మీకొకసారి అర్థమైంది, బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు. ఆ తర్వాత మీరు ఆయన్ని గమనించడం ప్రారంభించారు. అప్పుడే మీకు విషయం మొత్తం అర్థమైంది. మీ అకౌంట్ నుంచి డబ్బులు తీస్తూనే ఉన్నారు అని. అవునవునవును. ఒకసారి నేను ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను, దొరికిపోయారు. మీరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పటికీ మీకు తెలిసొచ్చింది, ఇంతకుముందు మీకు చెప్పకుండా ఇదే విధంగా ఆయన డబ్బులు తీస్తూ వచ్చారని. ఆయన ఇంతకు ముందు కూడా అలా చేసుంటారు. నేనేమో నాకు ఇంజురీ అయిన తర్వాత 2 సార్లు కనిపెట్టాను.
మేడం మీకు ఇంజురీ అవ్వకుండా ఉండుంటే, ఇంట్లో లేకుండా ఉండుంటే, ఎర్లీ మార్నింగ్ బ్యాంకుకి వెళ్లకుండా ఉంటే, ఫోన్ ఆఫ్ లో పెట్టకుండా ఉండుంటే, బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడకపోయి ఉంటే అవును. మీకు ఈ విషయం అవును, తెలిసేదే కాదు కదా. తెలిసేది కాదు. ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్ వస్తుందని నేనసలు ఊహించలేదు. కానీ నేను నాకు చాలా బాధేసింది. నేనొక ఆడదాన్ని, నాకు పిల్లలు ఉన్నారు. మీరు వినే ఉంటారు, పిల్లలు ఆయనతో పాటున్నారని. పిల్లలు నాతో ఉన్నారు. ఇది కూడా ఆయన చెప్పారు. ఆయన హా, 2 విషయాలు అవును. చెప్పారు. అసలు ముందు హా, రైట్. ఏమన్నారంటే, నాకు తెలుసు కదా ఆ అలిగేషన్ ఏమిటి అని. థ్యాంక్ యూ. పిల్లలని ముందుకు పెట్టి ఏ టు జెడ్ ఎక్స్‌పెండిచర్ నేనే చేశానని చెప్పాడు. అలాగే స్టేట్మెంట్ పెట్టాడు. అన్ని నిందలు నా మీద నోటికొచ్చినట్లల్లా అబద్ధం చెప్పారు. పిల్లలు నా దగ్గరే ఉన్నారు. వాళ్ళి అన్ని ఖర్చులు, స్కూల్స్, బేసిక్ నుంచి పెద్ద లెవెల్ వరకు స్కూల్స్ అన్నీ వీటన్నిటికీ నేనే ఖర్చు పెడుతున్నాను. ఒంటరి మనిషిగా. ఐఎమ్ డూయింగ్ అలోన్. నాకు తోడుగా ఎవరు వచ్చి నుంచోలేదు. అమ్మ, నాన్న ఎవ్వరు వచ్చి నుంచోలేదు. నాకు ఎవరు రాలేదు. నాకు పెళ్ళైన దగ్గర నుంచి అంతా నేను ఒంటరిగానే హ్యాండిల్ చేస్తున్నాను. We are salute, ma'am. Thank you. మీరు ఏమంటున్నారంటే, పిల్లలకి చాయిస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నాన్నతో ఉంటారా లేదా అమ్మతో ఉంటారా అని. డైవర్స్ తర్వాత పిల్లలు మీతోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అవును, పిల్లలే వచ్చి స్వయంగా నా దగ్గర ప్రామిస్ చేశారు. మేమేమో ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డం లేదు, మీతోనే ఉండాలనుకుంటున్నామని చెప్పారు. అంటే మీ ఎక్స్ హస్బెండ్ ఏమంటున్నారంటే, ఆయన మీకు పూర్తిగా సపోర్ట్ చేశారు. మీరు ఏమైనా చేయొచ్చని మీకు స్వాతంత్రం ఇచ్చారు. తర్వాత స్వాతంత్ర్యం ఇచ్చామని చెప్పడం అంత ఈజీ అయిన విషయం కాదు. నన్నేమో చెడ్డదానిగా అందరి ముందు చిత్రకరించి అటువంటి నిందల్ని నా మీద మోపడానికి నేనంత నీచురాల్ని కాదు. నేను ప్రూవ్ చేసి చూపించాను. ఆయన ఒక పేరు చెప్పారు, మీ బిజినెస్ పార్ట్నర్ హితేష్ చౌదరి. ఆయన ఆయనతో మీకు వెళ్ళిపోయారు. అఫైర్ ఆయన ఎప్పుడో ఉండేదట. వెళ్ళిపోయారు. ఎక్కడికెళ్లారు? నేనెప్పుడో డివోర్స్ చేసేశాను. నాకు డివోర్స్ అయిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చారు ఈ సరికొత్త నిందలతో. ఆ టైంలో గత 2 ఏళ్లగా సార్, నేను నిజంగా చెప్తున్నాను, ఆ 2 ఏళ్ళు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. డివోర్స్ అయిపోయింది అని, ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితాలు చూసుకోవచ్చని ఉన్నాం. నాకు చాలా షాకింగ్ అనిపించింది. నార్త్ ఈస్ట్లో క్రిస్టియన్ అంటే నేనొక క్రిస్టియన్. ఐ బిలీవ్ ఇన్ జీసస్. ఓకే, దట్ నా మతానికి చెందినవారు వాళ్ళు నన్ను ఎంతో ట్రోల్ చేశారు. ఏవి అర్థం చేసుకోకుండా, ఏమి తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వాళ్ళిష్టానికి ఏవేవో రాశారు. అవన్నీ సింపతి కోసం. మీరు చెప్పేది చర్చిలో వాళ్ళు కూడా మీరు చెప్పేది వినకుండా ఒకవైపే విని మీ ఎక్స్ హస్బెండ్ కి సపోర్ట్ చేశారు, మీకు సపోర్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో మీరు చూశారంటే వాళ్ళు కుంభమేళా వెళ్ళారు. ఆ తర్వాత అది షిరిడి వెళ్ళారు. తర్వాత ముస్లిం ఏదో మస్జిద్కి వెళ్ళారు. ఇదంతా నా ప్రేమ కోసం చేస్తున్నాను. ఇదంతా వాళ్ళు అలాగే ఉల్టాగా మార్చి ఏమంటున్నారంటే, ఒక క్రిస్టియన్ అయ్యుండి తనకి మిగతా టెంపుల్స్ లో ఏమిటి పని, తనకిదంతా అవసరమేనా, ఇలా నెగటివ్ గా మాట్లాడుతున్నారు. నాకు ఇప్పుడు తెలుసుకున్న ఈ విషయాలన్నీ మైండ్లో అలా వస్తూ ఉంటాయి. అంటే నేనొక ఇండియన్. నేను అన్ని టెంపుల్స్, అన్ని రిలీజియస్ని గౌరవిస్తాను. ఇదే మన కల్చర్ కూడా. ఇప్పుడొక సెలబ్రిటీని తీసుకోండి, మన అమితాబ్ సార్ని తీసుకోండి, మన ప్రైమ్ మినిస్టర్ని తీసుకోండి. ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేట్ చేశారు. మన ప్రైమ్ మినిస్టర్ హిందూ కదా? ఆయన హిందువే కదండి, చెప్పండి. మన కల్చర్ కూడా అదే కదా. అన్ని మతాల్ని మనం రెస్పెక్ట్ అవును, చేస్తున్నాం, రెస్పెక్ట్ సెలబ్రేట్ చేస్తున్నాం. చేస్తున్నాం. అవును, సెలబ్రేట్ చేస్తున్నాం. ఇదే వాళ్ళ మైండ్ సెట్. క్రిస్టియన్ హిందూ టెంపుల్కి వెళ్ళకూడదు, హిందూ క్రిస్టియన్ టెంపుల్ చర్చికి వెళ్ళకూడదు అలాగని ఎక్కడ రాశారు? ఏ బుక్కులో అలా రాశారు? ఏది మీరు చెప్పిన చూపించండి. అన్ని విషయాలు కూడా పబ్లిక్ చూస్తూనే ఉన్నారు. వాళ్ళు మీకు సపోర్ట్ గా ఉన్నారు. తర్వాత కూడా మీకు తోడుగా నిలబడతామని చెప్తున్నారు. అంటే మీ కష్ట నేనేమో నష్టాల్లో. యాక్చువల్గా నేను నా ఫ్యాన్ ఫాలోవర్స్ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.
నాకు సపోర్ట్ చేసినా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. నిజమేమిటో అబద్ధమేమిటో ఏదో ఒక రోజు తెలుస్తుంది. కరెక్టేగా? నాకు సపోర్ట్ చేయండి అని నేను అడగను. ఓకే, నేనొక హ్యూమన్. ఐఎమ్ ఏ ఫైటర్. ఐ విల్ ఫైట్. నేను ఎప్పుడు చెప్పలేదు నాకు సపోర్ట్ చేయండి అని. నేను మిమ్మల్ని ఎమోషనల్ చేసి ఏది సాధించను. ఈరోజు నిజం చెప్పడానికే నేను ఇక్కడికొచ్చాను. మేరీ కోమ్, ఇవాళ మీరు మీ బాధ మొత్తాన్ని పబ్లిక్ ముందు పెట్టారు. నిజమేంటో ప్రజలకి చెప్పారు. మీ జీవిత ప్రయాణం చూస్తున్నప్పుడు మీకు తరచూ గాయాలు ఏర్పడ్డాయి. చాలా జరిగే, చాలా ఇంజస్టిస్. కానీ నేను దేనికి సార్? నేను మిమ్మల్ని చూసి భయపడతాను, మీ ప్రోగ్రాంని చూసి భయపడతాను, కానీ నేను ఎవరికీ భయపడను. ఇదే మ్యారీ కామ్. నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, మీరు బాధలో ఉన్నా, అప్సెట్గా ఉన్నా పాట పాడుతూ ఉంటాను అని. మీరు మీకోసం ఏ పాట పాడతారు? कल क्या पता इन्हें के लिए आंखें तरस जाएंगी, जाने कब गुम हुआ कहाँ खोया, एक आंसू छुपा के रखा था, तुझसे नाराज नहीं जिंदगी, हैरान हूँ मैं, हो हैरान हूँ मैं. Thank you. సీరియస్లీ, మీ ప్రేమ, అభిమానం అన్నీ ఇచ్చారు. నా జీవితంలో ఎన్నడూ మర్చిపోను. నేను ప్రాణాలతో ఉన్నా లేకపోయినా, నేను ఒకవేళ లేకపోయినా, నేను పైకి వెళ్ళి మీకు సల్యూట్ చేస్తాను, మర్చిపోను.